అదృష్టం బ్యాంకాక్ వెళ్ళి మీ దురదృష్టం నెత్తి మీద డాన్స్ వేస్తున్నప్పుడు మీకు ఈ కొరివి దయ్యం చేపగాలు కనిపిస్తే వెంటనే ఆ నీళ్ళలో నుంచి బయటికి వచ్చేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు పరిచయం చేయబోయే ఈ 8 కొరివి దయ్యం చేపగాళ్ళు అతి కిరాతకంగా ఒకళ్ళకు మించి మరొకటి కట్టర్ మే హత్తర్ అన్నట్టుంటాయి. వీటి దగ్గర ఒక్క తప్పట అడిగేస్తే చాలు మీ చిట్టి ప్రాణాల్ని ఆవకాయ జాడీలో వేసి మొహమాటం లేకుండా పరలోకానికి పార్సల్ చేసి పారేస్తాయి. ఈ లిస్టులో ఒక చేపగాడైతే మన దేశంలోనే ఉన్న గంగా నదిలోనే తిరుగుతూ కొంతమందిని ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాలేని లోకాల్లోకి తత్కాల్ టికెట్ బుక్ చేసి మరీ పంపించేశాడు. సరే, ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్ లో పరిచయం చేయబోతున్న మొట్టమొదటి కొరివి దయ్యం చేపగాడు పులి లాంటి చారలేసుకొని చాకుల్లాంటి పళ్ళతో డెవిల్ లాగా కనిపించే అతి భయంకరమైన ఫ్రెష్ వాటర్ ప్రిడేటర్ ది గోలియాత్ టైగర్ ఫిష్. వీడు కాంగో రివర్ బేసిన్ లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ ఫ్లోయింగ్ డీప్ వాటర్స్ లో చక్కర్లు కొడుతూ ఉంటాడు. మనో నోట్లో 32 వేటకత్తుల్లాంటి పదునైన పళ్ళుంటాయి. దాంతో మనోడు క్యూట్ గా కరిచి ముద్దు పెట్టాడంటే చాలు, సింపుల్ గా మన చెయ్యి మాంసం మీద రంపంతో పరాపరా కోసినట్టు ముక్కలైపోద్ది. ఇక మనోడి సైజు విషయానికి వస్తే ఒక అడల్ట్ గోలియాత్ టైగర్ ఫిష్ గాడు 1.5 మీటర్ల పొడవుండి 50 కిలోల బరువు వరకు పెరుగుతాడు. వీడు ఫ్రెష్ వాటర్ లో తిరిగే అతి పెద్ద ప్రిడేటర్ చేపల్లో ఒకడు. ఇక వీడి డైట్ విషయానికి వస్తే చిన్న చిన్న చేపల్ని, మొసల పిల్లల్ని లొట్టలేసుకొని మరీ తినేస్తాడు. కొన్నిసార్లు పక్షుల్ని కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఎగిరి గెంతి పట్టి తినేస్తాడు. అవును, నీళ్ల మీద నుండి ఎగిరే పక్షుల్ని కూడా ఒక్క జంప్ తో క్యాచ్ చేసి మరీ మింగేస్తాడు. ఇది సరిపోదన్నట్టు మనోడికి ఒక సూపర్ పవర్ కూడా ఉంది. అదేంటంటే వీడి బాడీలో వైబ్రేషన్ సెన్స్ ఉంటుంది. అది అత్యంత చీకటి నీళ్ళల్లో కూడా ప్రే ఎక్కడుందో డిటెక్ట్ చేసి ఒక్కసారిగా విడుచుకుపడి మరీ అటాక్ చేస్తాడు. అందుకే ఈ చేపగాడు తిరిగే నదుల దగ్గర బతికే జనాలు అక్కడి నీళ్ళల్లో దిగడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు వీడి భయంకరమైన పళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి లిస్ట్ లో 2 కొరివి దయ్యం చేపగాడి దగ్గరికి వెళ్దాం. వీడు చూడ్డానికి క్యూట్ గా బుజ్జిగా బండరాయిలాగా కనిపిస్తాడు కదా అని చెప్పి వీడి మీద పొర్రపాటున అడుగు పడిందో నీ పరలోక యాత్రకి తత్కాల్ టికెట్ బుక్ చేసి మరి యమలోకానికి నీ ఆత్మని పల్లకీలో పంపించేస్తాడు. వీడే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేపగాడు ది స్టోన్ ఫిష్. మనోడు నీళ్ళల్లో అస్సలు కనిపించడు. బాడీ అంతా బండరాయిలా ఉంటుంది. దానికి తోడు వీడి రంగు కూడా మట్టి రంగులోనే ఉండి కోరల్ రాళ్ల మధ్య దాక్కుని ఉంటాడు. చూడ్డానికి అర్రే ఇది రాయే కదా, ఎక్కడ పెట్టాడు అన్నట్టుంటాడు. మనోళ్ళలో హైలైట్ పార్ట్ ఏంటంటే వీడి వీప్ మీద 13 డోర్సెల్ స్పైన్ ముళ్ళులుంటాయి. ఒక్కొక్క ముళ్ళు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వెరుకోటాక్సిన్ విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. మీ అదృష్టం సిక్ లీవ్కి వెళ్ళి పొర్రపాటున వీడి మీద ఒక్కసారి మీ కాలు పడిందంటే మాత్రం నా స్వామి రంగా మిమ్మల్ని నా దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు అడుగు పెట్టిన క్షణాల్లోనే పాదంలోకి విషం ఎంటర్ అయిపోద్ది. నొప్పి మామూలుగా ఉండదు. నరకం హుక్కు స్టప్ వేసి మరీ నాట్యం ఆడేస్తుంది. ఈ చావు రాజమౌళి సినిమా విలన్లకు కూడా వణుకు పుట్టించేంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఏంటంటే వీడు సముద్రం అడుగులోనే కాదు, ఒడ్డులో షాలో వాటర్స్ లో కూడా రాళ్ల మధ్య మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి మీద అడుగు పడిందో మనోడు నార్మల్ చేపల్లాగా హంటింగ్లు గట్టా చేయడు. చాలా నిదానంగా శ్రద్ధగా వెయిట్ చేస్తాడు. అవును, చిన్న చిన్న చేపలు, రొయ్యలు దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. వాటి కర్మ కాలి పొరపాటున దగ్గరికి వచ్చాయంటే ఒక్కసారి జేసీబీ క్రెయిన్ లాంటి నోటిని ఓపెన్ చేసి మరీ అమాంతం వాటిని మింగేస్తాడు. వీడి విషయానికో దండం పెట్టి నీ లాజిక్ ని పటాపంచర్ చేసే 3వ కొరివి దయ్యం చేపగాడి దగ్గరికి వెళ్దాం. మనోడు కోరల్ రీఫ్ రాళ్ల చీకటి గుహల్లో నుంచి తల మాత్రమే బయటకు పెట్టి తుంటరి చూపులు చూసే సముద్రపు గ్రహాంతరవాసి స్నేక్ విలన్ కింగ్ ది ఫ్యాంగ్ టూత్ మోరేయిల్. మనోడు కోరల్ రీఫ్స్ లో రాళ్ల సందుల్లో చీకటి గుహల్లో రాత్రంతా దాక్కునుంటాడు. పగటిపూట గుహ నుంచి తల మాత్రమే బయట పెట్టి నీకు ధైర్యం ఉంటే దగ్గరికి రారా అని గుర్రుగా చూస్తాడు. రాత్రి అయ్యాక మాత్రం ఫుల్ హంటింగ్ మోడ్ ఆన్ చేసి మరి చిన్న చిన్న చేపలు, రొయ్యలు లొట్టలేసుకొని మరీ తినేస్తాడు. కొన్నిసార్లు ఆక్టోపస్ గాళ్ళని కూడా గుహలోకి లాక్కెళ్లి మరీ ఇప్పి నూడిల్స్ తిన్నట్టు తినేస్తాడు. మనోడు చూడడానికి క్యూట్ గా నార్మల్ చేపల్లానే కనిపిస్తాడు,
కానీ వీడి నోటి నిండా విరిగిపోయిన గాజు పెంకుల్లాంటి పదునైన పళ్ళేసుకొని వేటని 900 పౌండ్ల బైట్ ఫోర్స్తో కొరుకుతాడు. ఇది సరిపోదన్నట్టు వీడికి అంతరిక్షం నుంచి ఊడిపడ్డ గ్రహాంతరవాసి దవడల్లాంటి 2 సెట్ల దవడలుంటాయి. అవును, బయటికి మనందరికీ కనిపించే ఒక దవడ ఉంటుంది, లోపల ఇంకో సీక్రెట్ దవడ కూడా ఉంటుంది. అంటే నోటి లోపల మరొక నోరు అన్నమాట. వేట దొరికిన వెంటనే బయట నోరు ఆ వేటని పట్టుకుంటుంది, లోపల ఇంకో నోరు బయటికి వచ్చి మరి ఆ వేటని లోపలికి లాక్కెళ్లి తినేస్తుంది. వీడి డబల్ యాక్షన్ ఏలియన్ దవడల బారి నుంచి ఎవ్వరూ ఎస్కేప్ అవ్వలేరు. సరే, ఇంకా గ్రహాంతరవాసి అంకుల్ గారికి బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు నీళ్ళల్లో మిసైల్ స్పీడ్ తో తిరిగే 4వ కొరివి దయ్యం రాక్షస చేపగాడి దగ్గరికి వెళ్దాం. వీడే ది గ్రేట్ బారాకూడా. మనోడు 45 కిలోల బరువు, 6 అడుగుల పొడుగుండి గంటకి సుమారు 60 కిలోమీటర్ల వేగంతో నీటిని చీల్చుకుంటూ బుల్లెట్లా దూచుకుపోతాడు. వీడినోట్లో 2 వరుసల వేట కత్తుల్లాంటి పదునైన పళ్ళుంటాయి. వాటితో వీడు వేటాడే విధానం ఉంది చూశారు, అత్యంత క్రూరంగా కిరాతకంగా ఉంటుంది. మనోడు ఒక్కసారి టార్గెట్ లాక్ చేశాడంటే వేట తప్పించుకునే ప్రసక్తే లేదు. ముందు చాలా సైలెంట్ గా నీటిలో నించుని చాలా ఓర్పుగా సహనంతో సరైన క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చిన వెంటనే వాడి వేట మీద మెరుపు వేగంతో దాడి చేసి స్ప్లిట్ సెకండ్స్ లో ఖండాలు చేసి పారేస్తాడు. అది సరిపోదన్నట్టు వీడి ముక్కు మీద కోపం వైఫై లాగా ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. మనోడి ఖాతాలో 2 మనుషుల్ని యమలోకానికి పార్సల్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అనఫిషియల్ గా చెప్పాలంటే లెక్క ఎక్కువే గాని తగ్గే ఛాన్సే లేదు. నిజం చెప్పాలంటే వీడికి మనుషుల్ని చంపాలన్న మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. కానీ వీడికి ఒక చిన్న బలహీనత ఉంది. అదేంటంటే మనోడు మెరిసే వస్తువులు చూస్తే అస్సలు ఆగలేడు, పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. అందుకే స్కూబా డైవర్ల చేతుకుండే గడియారాలు, చైన్లు, రింగులు, కెమెరా రిఫ్లెక్షన్ చూసి వీడు నిప్పులు కక్కే గంగిరెద్దులాగా మారిపోయి వాళ్ళ మీదకి చాలాసార్లు దాడి చేశాడు. అందుకే వీడిని ముద్దుగా టైగర్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. సరే, ఈ టైగర్ చేప బాబాయ్కి టాటా చెప్పేసి నీళ్లలో తిరిగే బుల్లి బుజ్జి 5వ కొరివి దయ్యం మారణదూత చేపగాడి దగ్గరికి వెళ్దాం. వీడే సముద్రంలో అత్యంత భయంకరమైన జీవుల్లో ఒకడు, ది బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. కేవలం పాకెట్ సైజ్ లో ఉండే ఈ హాఫ్ ప్లేట్ సేమియా ఉప్మా ఆక్టోపస్ గాడు చూడ్డానికి పసుపు రంగులో ఉండి ఒళ్ళంతా నీలిరంగు నియాన్ చారలతో జిగ్గుబొగ్గుమంటూ భలే మెరిసిపోతాడు. ఈ సేమియా ఉప్మా ఆక్టోపస్ గాడి క్యూట్ లుక్స్ చూసి ముచ్చటపడి ముట్టుకుందామని అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే వీళ్ళు టెట్రాడోటాక్సిన్ అనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. అది సైనైడ్ కంటే 100 రెట్లు ఎక్కువ విషపూరితంగా ఉంటుంది. మనోడి బాడీలో ఎంత విషం ఉంటదంటే 26 మందిని ఒకేసారి టికెట్ లేకుండా కైలాసానికి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కించే కెపాసిటీ ఉంటది. ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఏంటో చెప్పనా? వీడు కుడితే మనకి నొప్పి కూడా తెలియదు. అంటే వీడితో నువ్వు సరదాగా ఆడుకుంటున్నప్పుడే నిన్ను సైలెంట్ గా కుట్టేస్తాడు. అసలు ఏం జరిగిందో తెలిసేలోపే నీ ప్రాణం ఇంద గాల్లో కలిసిపోయి నీ బాడీ డెంగ్యూ వచ్చిన కోడి పెట్టలాగా అయిపోద్ది. ఈ సేమియా ఉప్మా గాడికి నమస్తే చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ గా జురాసిక్ పార్క్ నుంచి వచ్చిన డైనోసార్ చేపగాడి దగ్గరికి వెళ్దాం. నోటి నిండా గాజు పెంకుల్లాంటి పళ్ళేసుకొని ఇనుప కుక్కెల్లాంటి దవడలు, కంచుకోట లాంటి దృఢమైన కవచం వేసుకున్న ప్రాచీన కాలపు యుద్ధ వీరుల్లా కనిపిస్తున్నాడు కదా, వీడే ది అలిగేటర్ గార్. మనోడి పేరుకి తగ్గట్టు వాడి మూతి కూడా సేమ్ టు సేమ్ ఒక మొసలి మూతిలాగే ఉంటుంది. వీడు 7 అడుగుల పొడుగుండి సుమారు 130 కిలోల బరువు వరకు పెరుగుతాడు. అది సరిపోదన్నట్టు మనోడిలో ఒక అద్భుతమైన స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. అదేంటంటే పొరపాటున వీడి నోటికి ఫిషింగ్ గాలం గనక చిక్కుకుంటే సర్రుమని నీటి లోపలుండే మట్టిలోకి లేదా చెట్ల వేలలోకి తల దూర్చేసి తాడు తెగిపోయేలాగా ప్లాన్ చేస్తాడు. వీడి తెలివిని చూసి అక్కడుండే ఫిషర్ మ్యాన్లు కూడా సలాం కొట్టి గులాం అయిపోతారు. అలాగే ఈ మొసలి మూతి చేపగా కోసం ఒక ఫిషర్ మ్యాన్ చెప్పిన అనుభవం వింటే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. టెక్సాస్ నదిలో ఒకసారి ఆ ఫిషర్ మ్యాన్ చేపలు పట్టడానికి గాలమేస్తే ఒక మనిషి మృతదేహం బయటకు వచ్చిందంట. ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తేలింది ఏంటంటే అతని హ్యాపీ డేస్ సినిమాకి ఎండ్ కార్డు పడిపోవడానికి మెయిన్ విలన్ ఈ డైనోసార్ చేపగాడే అంట. అంటే సైలెంట్ గా కనిపించే ఈ రాక్షస చేపలు తిరిగే నీళ్ళల్లో ఏం జరుగుతుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఈ డైనోసార్ చేపగాడికి దండం పెట్టి ఇప్పుడు ఒక చిన్న సైజు కారంతుండే 7వ కొరివి దయ్యం చేపగాడి దగ్గరికి వెళ్దాం. వీడే గోలియాత్ క్రూపర్.
మనోడు వేగంతో కాదు, పరిమాణంతో భయపెట్టి చంపేస్తాడు. వీడు 8 అడుగుల పొడుగు, 450 కిలోల బరువుండి వీడికి ఎదురుగా వచ్చే ప్రతి ప్రాణిని అమాంతం మింగేస్తాడు. నీటిలో మనోడు ఈత కొడుతుంటే ఒక చిన్న సైజు కారు నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపిస్తాడు. అందుకే చాలా మంది మనోడిని ముద్దుగా ది జెంటల్ జైంట్ అని పిలుస్తారు. నిజమే, వీడు సాధారణంగా ప్రశాంతంగానే ఎప్పుడు చిల్ మూడ్ లోనే ఉంటాడు. కానీ ఇంత పెద్ద భారీ కటౌట్ వేసుకున్న ఈ దిబ్బరొట్టి రాక్షస చేపగాడు ఒక్కసారి మూడు మారితే ఎలా ఉంటదో తెలుసా? అమెరికాలో ఉన్న ఫ్లోరిడా కీస్ ప్రాంతంలో ఒక చిన్న పిల్లాడిని పూర్తిగా మింగేశాడని అక్కడ స్థానికులు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. సైంటిఫిక్ గా ప్రూఫ్స్ ఏవి లేకపోయినా ఈ దిబ్బరొట్టె రాక్షస చేపగాడి భారీ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల్సిందే డూడ్. ఈ దిబ్బరొట్టె చేపగాడికో హగ్గిచ్చి మన లిస్ట్ లో ఫైనల్ అండ్ ది మోస్ట్ బ్రూటల్ కొరివిదయ్యం రాక్షస చేపగాడి దగ్గరికి వెళ్దాం. వీడే ది గూంచ్ క్యాట్ ఫిష్. మనోడు మన దేశంలోనే గంగా నదిలో తిరుగుతూ మనుషుల్ని నీటిలో కీల్చుకెళ్లి మరీ ఫ్రీగా ఎముడి వైఫైకి లైఫ్ టైం కనెక్షన్ ఇప్పించేస్తాడు. మామూలుగా మనం చూసే క్యాట్ ఫిష్ గాలు సైజులో చాలా చిన్నగా ఉండి ప్రమాదానికి కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ ఈ గూంచ్ క్యాట్ ఫిష్ గాడు మాత్రం సూదుల్లాంటి పళ్ళేసుకొని 6 అడుగుల పొడుగు, 130 కిలోల బరువుండి దక్షిణాసియా నదుల్లో, ముఖ్యంగా గంగా, కాళీ నదుల్లో తిరుగుతూ భయంకరమైన కథలకు ఏకైక కారణమయ్యాడు. టీవీలో ఈ జెర్మీ వేడ్ తాతని మీరు చూసే ఉంటారు. ఈ చేపల తాత మన కొరివిదయ్యం చేపగాడి కోసం లోకల్ జనాలతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అక్కడందరూ ఏమన్నారంటే, ఈ రాక్షస చేపగాడు నదిలో వదిలేసిన శవాల రుచికి బాగా అలవాటు పడిపోయాడని, అప్పుడప్పుడు మనుషుల్ని, దొరికితే దున్నపోతుల్ని కూడా లాక్కెళ్ళిపోతాడని రకరకాలుగా చెప్పుకొచ్చారు. ఇది ఈ చేపల తాత కెరియర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ చేపల్లో ఒకటిగా నిలిచింది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా, బియ్యం బస్తా, టాటా, బై బై.